హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఇదైతే పార్ట్ 2 ఆఫ్ సిరిసిగండ్ల జాతర అనమాట. సో పార్ట్ 1లో మీకు బస్ రూట్ అవన్నీ చెప్పాను కదా. సో ఇంకా పార్ట్ 2లో అయితే మేము చేసుకున్న జాతర దావత్ ఎంత మీకు చూపిస్తున్నాను అనమాట. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీతో మీరు కూడా ఇలా స్పెండ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో నాకు చెట్ల కిందకి రావడం అంటే చాలా ఇష్టం, అలా వండుకొని తినడం. సో మేము ఎప్పుడు అనుకుంటూ ఉన్నాం, బట్ ఏదైనా టైం కాలం కలిసి వచ్చేదాకా మనం ఏం చేయలేము కదా. సో అనమాట ఫైనల్గా మేమైతే ఇలా చెట్ల కింద వండుకోవడానికి అయితే వచ్చినాం. అండ్ దీంట్లో చాలామంది అయితే మిస్ అవుతున్నారు. మా అక్క వాళ్ళు, మా పెద్దక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు. సో వీళ్ళు మిస్ అయిపోతున్నారు అనమాట. ఇంకా మేమందరం అయితే మంచిగా వంటలు అయితే చేస్తున్నాం. మా వాళ్ళు మంచిగా వంటల ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్ అండ్ మిర్చి, ఇంకా కూల్ డ్రింక్స్, దాంతోపాటు కళ్ళు కూడా అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దర్శనం అయిపోయింది, కిందికి వచ్చినాం, వంటలు అయిపోయినాయి. ఇప్పుడు వంటరు తినేసి వెళ్ళిపోవాలి. మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఉగాదికి పోతారు కదా, మాకు అప్పుడు వీలు కాలేదని మేమైతే ఇప్పుడు వచ్చినాం అనమాట. ఉగాదికి పోవాల్సింది మేము ఇప్పుడు వచ్చినాం, ఉగాది అయిపోయిన తర్వాత. కొత్త సంవత్సరంలో కొత్త ఫస్ట్ దావత్ అనమాట మాది. అవును పెద్ద మా చిన్నక్క. మీరు ప్రాంక్ వీడియోలో బీప్ చేస్తారు చూడు, ఆమె దారా బట్టి పిల్ల చూడండి. నా హైట్ చూడండి, ఆమె హైట్ చూడండి. చూడండి నేను వీడియో తీస్తున్నాను, ఫస్ట్ స్పెట్స్ తీసేసి వచ్చింది ఆమెకి. వంటలు అయ్యే గ్యాప్లో ఇంకా మా పిల్లలకైతే ఈ చెట్ల కింద ఉండే, మాకే అలవాట్లేదు, వాళ్ళకి ఇంకా అసలుకే అలవాట్లేదు. కాబట్టి మా లీక్షకి అసలు వేడి తట్టుకోలేకపోయింది అనమాట. ఇక ఆమె డ్రెస్ చేంజ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఆడుకున్నారు. బాగానే సతాయిస్తారు అనుకున్నాం, బట్ ఆ వేడికి వాళ్ళు బాగానే ఉంది అనమాట. చెట్ల కిందనే వంట చేసుకున్నాం ఫ్రెండ్స్. మా కార్లో 8 మందిని ఎక్కించుకున్నాం ఫ్రెండ్స్. మా కార్లో 8 మంది, బైక్ మీద 3 ఫ్రెండ్స్. తెచ్చుకుంటారు, నాకు పంపిస్తుంది ఎప్పుడన్నా. ఏమన్నా ఊరుకోవడం కూడా. మేము జాతర వచ్చినాము, కళ్ళు తాగుతున్నాము. జాతర వచ్చినాము, జాతర. ఒక కంప్లీట్ ఫ్యామిలీ తోటి ఇలా టైం స్పెండ్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ఇలా ప్లాన్ చేసుకోండి. ట్రస్ట్ మీ, ఈ మెమొరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి అన్నమాట. వేడివేడి అన్నం, వేడివేడి కూర, ఈ ఫీలింగ్ ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకైతే అసలు అర్థం కాదు. అవి వంటలు చేసింది అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మేము చికెన్ తిన్నాము, చికెన్ ఫ్రై తింటున్నాము. అంతా చేసింది మా అక్కనే. ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఇంకా లంచ్ చేసేసి మేమంతా జాతర చూడడానికి పోయినాం. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సిరిసిగండ్ల జాతరకు వచ్చాను. మా అత్తమ్మనే మా అందరికీ గాజులు ఇప్పించింది. సో ఈ సంవత్సరం కూడా నేనే ఇప్పిస్తాననేసి తీసుకొని పోయిందనమాట. సో ఇంకా ఇటు సైడ్ ఎప్పుడు రాలేం కదా అన్నట్టు ఇటు సైడ్ అంతా వచ్చాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది గుట్టపైకి నడిచి వెళ్ళే దారి అనమాట. ఇంకా మేము గాజులు అయితే చూస్తున్నాము. ఇంకా మన సెలెక్షన్లో తొందరగా కుదరతావు కదా, చాలా టైం తీసుకొని సెలెక్ట్ చేసాము. గాజుల సెలెక్షన్స్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసినాం. కానీ ఇంకా మా అక్క కొడుకు, మా మరదలు అయితే అసలు జైంట్ వీల్ ఎక్కాల్సిందే అనుకున్నాం. మా అక్క కొడుకు ఇచ్చిన హైప్కి వాడికి అసలు భయమే లేదనుకున్నాం. వాడికి నేనే భయం అంటే నాకన్నా బీభత్సంగా భయపడినా, ఏడ్చేది ఒకటే తక్కువ. 100 రూపీస్ తీసుకున్నారు. మేము అప్పటికి అడిగినాం ఎన్ని రౌండ్స్ అంటే, జస్ట్ 7 రౌండ్స్ అని చెప్పాడు. 7 రౌండ్స్ అని 70 రౌండ్స్.
ఇందాక మా మామీ చెప్పింది కదా ముగ్గురు బండి పైన వచ్చారని, ఆ ముగ్గురు కూతుల మేమే అనమాట. ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవ్వగానే అందరం బ్యాంగిల్స్ ఓపెన్ చేసి వేసుకున్నాం అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో, ఉండే 1-2 డేస్ అయినా సరే ఎన్ని మెమరీస్ క్రియేట్ అవుతాయో. జెన్యున్గా చెప్పండి ఇందులో ఏ కలర్ బాగుందో. మేమైతే మస్తు కొడలాం. ఇంకా ఈ వీడియో అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.